నమస్కారం ప్రైమ్ 9 కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ బాంబు పేలబోతోందా? ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న ఆ బలమైన కుటుంబం త్వరలోనే సైకిల్ ఎక్కే కూర్చోనుందా? జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ కీలక నేత ఇప్పుడు అధికార టీడీపీ అధిష్టానంతో రహస్య మంతనాలు పూర్తి చేసుకున్నారా? పసుపు కండువా కప్పుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్న ఆ నేత వెనుకున్న అసలు కథేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇవ్వబోతున్న ఆ పెద్ద కుటుంబం ఎవరు? తెలుగుదేశం పార్టీలో చేరికల పర్వం మళ్లీ ఊపందుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై కీలకమైన నేతలు సైతం సైకిల్ ఎక్కి కూర్చోనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సరైన సమయం కోసం వేచి చూస్తున్న అధినాయకత్వం ఇప్పుడు పావులు కదుపుతోంది. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అత్యంత బలమైన మేకపాటి కుటుంబం అతి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరటం ఖాయమైపోయింది. ఈ రాజకీయ పరిణామం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీవ్రమైన సంచలనం సృష్టిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తన రాజకీయ వారసులతో కలిసి పచ్చకండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈ కుటుంబం కూటమి ప్రభుత్వంలో చేరితే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని భావిస్తోంది. త్వరలోనే అధికారికంగా ఈ చేరికకు సంబంధించిన ముహూర్తం ఖరారు కానుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత మారుతున్న సమీకరణాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మేకపాటి కుటుంబానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా గతంలో ఎంపీ పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు రాజమోహన్ రెడ్డి. వైఎస్ మరణం తర్వాత జగన్ వెంటే నడిచి పార్టీకి విశేషమైన సేవలందించారు. ఆ కుటుంబంపై ఉన్న నమ్మకంతో మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే ఆయన ఆకస్మిక మరణం మేకపాటి కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డిని బరిలోనికి దింపి గెలిపించుకున్నారు. కానీ ఆ తర్వాత కాలంలో మేకపాటి కుటుంబానికి తగిన ప్రాధాన్యత లభించలేదు. పార్టీ అధికారంలోకి వచ్చినా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన పెద్ద దిక్కును పూర్తిగా విస్మరించారనే విమర్శలు వెలువెత్తాయి. కనీసం కష్టకాలంలో ఆదుకోకపోవడంతో పాటు పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరు మేకపాటి కుటుంబంలో తీవ్రమైన మనస్తాపానికి కారణమైంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మేకపాటి కుటుంబం పూర్తిగా ఒంటరి అయిపోయింది. వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై మేకపాటి రాజమోహన్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయటం అప్పట్లో ప్రకంపనాలు సృష్టిస్తుంది. పార్టీ అధినేత చుట్టూ చేరిన కొంతమంది కోటరి వ్యక్తుల వల్లే పార్టీ సర్వనాశనం అయిపోయిందని ఆయన నిర్మోహమాటంగా విమర్శించారు. జగన్ వైఖరిలో మార్పు రావాలని హెచ్చరించిన అధినాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కనీసం పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవటం మేకపాటి కుటుంబం మనసు మార్చుకునేలా చేసింది. పార్టీలో కొనసాగడం కంటే బయటకు రావటమే మంచిదని నిర్ణయించుకున్నారు. గత కొంతకాలంగా రాజకీయాలకు కొంత దూరం పాటిస్తూ కేవలం వ్యాపారాలపై మాత్రమే ప్రత్యేకంగా దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కాలం గడుపుతున్నారు. ఈ సానుకూల వాతావరణాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం వారిని తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో భాగంగా రహస్య చర్చలు జరిపింది. కీలక నేతల వలసలతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరింత బలపడుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేతతో జరిగిన రహస్య మంతనాలు సఫలం కావడంతో మేకపాటి కుటుంబం పార్టీ మార్పుపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. భవిష్యత్ రాజకీయాల రీత్యా అధికార పార్టీలో ఉండటమే మేలని భావించిన మేకపాటి కుటుంబానికి టీడీపీ పెద్దలు ఘనమైన హామీనిచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చేరిన వెంటనే తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు భవిష్యత్తులో రాజ్యసభ పదవి ఇవ్వటానికి సానుకూలత వ్యక్తం చేసినట్లుగా సమాచారం. రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వారసులకు తిరుగులేని రాజకీయ భవిష్యత్తు ఉంటుందని టీడీపీ హామీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఆకర్షణీయమైన ప్రతిపాదనలతో మేకపాటి కుటుంబం త్వరలో పసుపు తీర్థం పుచ్చుకోవటానికి ముహూర్తం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పసుపు కండువా కప్పుకోవటం ద్వారా తమ సత్తా చాటాలని మేకపాటి కుటుంబం ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. మేకపాటి కుటుంబం పార్టీ వీడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని దెబ్బగా మారనుంది. ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకులు చేజారిపోతూ ఉండటం ఆ పార్టీకి శరాఘాతంగా పరిణమించింది.
ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పక్కచూపులు చూస్తున్న తరుణంలో ఈ చేరిక వైసీపీకి మరింత నష్టాన్ని చేకూరుస్తుంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్టీ పటిష్టతకు ఈ చేరిక ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తోంది. అతి త్వరలో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి సమక్షంలో ఈ కుటుంబం కండువా కప్పుకోబోతోంది. ఈ పరిణామంతో నెల్లూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదికి రావటం ఖాయమైపోయింది. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి భారీ వలసల పర్వం ఊపందుకోనుందని స్పష్టమవుతోంది. అన్ని పార్టీల నుంచి నేతలు ఇప్పుడు కూటమి వైపు చూస్తూ ఉండటం గమనార్హం. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని ఊహించని పరిణామాలు జరిగే అవకాశమూ ఉంది.